మన అంశము యేసుకు స్థలమియ్యండి. నిన్న 3 పాఠాలు నేర్చుకున్నాం. అంశములో మొదటి పాఠము యేసుకు మన హృదయం ఇయ్యాలి. చెప్పండి, యేసుకు మన హృదయం ఇయ్యాలి. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. రెండో పాఠము మధ్యాహ్నం నేర్చుకున్నాము. యేసుకు మన హృదయం ఇయ్యకపోతే అనే పాఠం నేర్చుకున్నాం. యేసుకు మన హృదయం ఇయ్యకపోతే వారు తమ మనస్సులలో దేవునికి చోటియ్యని కారణం చేత భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించాడు. అలాగే సాతాను కూడా చోటు చేసుకుంటాడు. దేవునికి స్థలము లేని చోట సాతాను జొరబడతాడు. చాలా ప్రమాదం అది. రెండో పాఠం నేర్చుకున్నాము. మూడో పాఠము యేసుకు మన హృదయములో స్థలం ఇయ్యాలి అని నేర్చుకున్నాం. పేతురు భక్తుడు సెలవిచ్చాడు, మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మన అంశము ఒక్కొక్క పాఠం మంచిది. ఈ మధ్యాహ్నం యేసుకు మన ఇంటిలో స్థలం ఇయ్యాలి. చెప్పండి, యేసుకు మన ఇంటిలో స్థలం ఇయ్యాలి. యేసుకు మన ఇంటిలో స్థలం ఇయ్యాలి. ఒకరు మైక్ సిద్ధపరచుకొని చదువుతూ సాయం చేయండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి 9. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23, 24 వచనాలు. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవి వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. యేసు ప్రభువారు ఒక ఇంటి దగ్గరకు వచ్చి బయట నిలబడి అడుగుతూ ఉన్నాడు, స్థలం ఇయ్యండి, ఇంట్లోకి వస్తాను అని అంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ ప్రత్యేక కూడికల్లో నీవిచ్చిన అంశమును నడిపిస్తూ ఉన్నావు. 3 పాఠాలు నేర్పించావు. వాటిని మదిలో భద్రపరుచుకొని 4వ పాఠాన్ని కూడా నేర్చుకొని హృదయంలో భద్రం చేసుకొనుటకు సిద్ధ మనస్సు దయచేయండి. మంటి పురుగునైన నన్ను మరుగు చేయండి. మరుగై ఉన్న సంగతులు బయలుపరచండి. నీవే మహిమ పొంది
ఘనత పొందండి. సాతానును సిగ్గుపరచుమని ప్రభు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ పరిశుద్ధాత్మకి అప్పగించుకుంటూ యేసు ప్రభు ద్వారా స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభువారు తన సేవలో సాగుచూ ఉండగా అనేక అనుభవాలు ఆయన కలిగి ఉన్నాడు. అవన్నీ వ్రాయబడినాయి. అవి మనకు దీవెనకరంగా ఉంటాయి. ఈ రోజు వరకు అవి అన్వయించుకొని మనం కూడా మేలు పొందొచ్చు. ఇక్కడ ఒక ఇంటి గురించి వ్రాయబడింది. ఆయన అధికారి, పలుకుబడి ఉన్నవాడు. ఆయనకు కుమార్తె, బహుశా ఒకే కుమార్తె ఏమో నాకు తెలియదు. ఆ పాప అనారోగ్యంతో బాధపడి చనిపోయింది. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 18వ వచనం చదువుతారా? 18. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. ఆగండి, అది ప్రాబ్లం అన్నమాట. నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. ఫ్రెష్ డెత్, జస్ట్ నౌ షీ డైడ్. చనిపోయింది అని ఆయనే చెప్తున్నాడు, అధికారి. చనిపోయింది అంటే కథ అయిపోయిందని కదా అర్థం. మరణము అనేది ఫైనల్ పాయింట్, అంతే. చిట్ట చివరి ఘట్టము మరణం. చనిపోయింది అంటే కథ ముగిసింది, కథ అయిపోయింది. అన్ని రకాల బంధాలు తెంచబడినాయి. ఈ లోకముతో ఎలాంటి సంబంధము లేదు. అది పరిస్థితి. అయిపోయింది. ఇంకేం చేయలేం. అది పరిస్థితి. అయితే విచిత్రం ఏంటంటే, ఈయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు. మళ్ళీ మొదటి నుంచి చదువు బాబు, 18వ వచనం. ఆయన ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. ఆగండి. అయినను, ఆ మాటను అట్లా పెన్నుంటే రౌండ్ ఆఫ్ చేయండి. అయినను యేసు దగ్గరకు వచ్చి అంటున్నాడు, చనిపోయింది మా పాప. అయినను యేసు దగ్గరకు వస్తే నీవు నేను కూడా ఇలాంటి మాట చెప్పొచ్చు. ప్రభువా, అయినను, అయినప్పటికీ. బైబిల్లో కానీ, కాగా, అయితే, అనగా, అయినను ఇలాంటి మాటలు వ్రాయబడినందుకు దేవునికి స్తోత్రాలు చెప్పాలి.
అయినను ఆ ఇంట్లో నా కుమార్తె చనిపోయింది, అయినను అంటున్నాడు. తన ఇంట్లో సమస్యను చెప్పాడు, అయినను అంటున్నాడు. ఇక్కడ ఆగుదాం కాసేపు. మన ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయి? సమస్య లేని కుటుంబము లేదు. కొన్ని ఉదాహరణలు నేను చెప్తా. పాపకు పెళ్ళి కాలేదు ఇంకా, అయినను. పెళ్ళయింది ఇంకా సంతానం కలగలేదు, అయినను. రోగం ఇంకా బాగాలేదు, అయినను. పిల్లలు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఇంకా రాలేదు, అయినను. భర్త మారు మనసు పొందలేదు, అయినను. భార్య మాట వినడం లేదు, అయినను. అప్పులు తీరడం లేదు, అయినను. ఇన్నేళ్ళైనా ఇల్లు కట్టుకోలేకపోయాము, అయినను. ఇంకా ఎవరి లిస్టు వాళ్ళు రాసుకొని తర్వాత ఏం పెట్టాలి చెప్పండి? అయినను. ఏమనాలమ్మా? అయినను. కనుక ఈ మాటలు బాగా పట్టుకోవాలి. అయిపోయింది అనిపించింది, కానీ ఆ మాటను కొట్టేయండి. అయిపోలేదు నీ కథ. ఆ పాప కథ అయిపోలేదు, చనిపోయింది. కానీ కథ అయిపోయింది అని చెప్పేదానికి వీలు లేదు. ఎందుకంటే ఆ విషయాన్ని ఈ అధికారి యేసు ప్రభువుతో పంచుకుంటున్నాడు. కనుక అమ్మలారా, ప్రియులారా, మన స్థితిగతులు ఏమై ఉన్నను ప్రభువు పాదాల దగ్గర కూర్చొని, అయినను ప్రభువా, అయినను బలహీనంగా ఉన్నాను, అయినను పాపముతో పోరాడలేకపోతున్నాను, అయినను అనేసరికి అక్కడ ఆశ కలుగుతుంది, ఆశ పుడుతుంది. హోప్ అనొచ్చు. ఆయన అంటున్నాడు, అయినను నీవు వచ్చి నా ఇంటికి రావాలి. నువ్వు కమ్ హోమ్ మై లార్డ్. నా ఇంటికి వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. ఇక్కడ మనం గమనిస్తున్నది ఏంటంటే, ఈ అధికారి యొక్క విశ్వాసము ఎంత గొప్పదో చూడండి. యేసు ప్రభువు మీద ఆయనకున్న విశ్వాసము ఎంత గొప్పదో. అయినా పర్వాలేదు, నువ్వున్నావు. పరిస్థితులను మార్చగల దేవుడు యేసు ప్రభు. అది మన విశ్వాసం, అది మన ఆశ, అది మన ధైర్యం. అయినను ఈ పాట పాడుతూ ఉండండి సమస్యలు వచ్చినప్పుడు. అయినను ఇంటికి పోయి లిస్టు రాసుకోండి. అంత రాసినాక ఏమనాలి? అయినను నా ప్రభు ఉన్నాడు. కనుక ఇక్కడ ఈయన తన భారమును ప్రభువు మీద మోపుతున్నాడు విశ్వాసముతో. నీ వస్తే నా ఇంట్లో పరిస్థితి మారుతుంది, నువ్వు రావాల్సిందే అని అంటున్నాడు.
ప్రభు అతనితో పాటు వెళ్ళాడు. సరే, ఈ మధ్యలో ఇంకొక విషయం జరిగింది, దాన్ని దాటుకొని పోదాము. ఇప్పుడు చూడండి 23. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చాడు. పిల్లన గ్రోవులు వ్రాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూశాడు. గమనించండి, ఈ ఇంటి దగ్గరకు వచ్చాడు యేసయ్య. పరిస్థితి ఏంటంటే బాగా గమనించండి. ఈ ఇంటి పరిస్థితే ప్రతి ఇంట్లో ఉంటుంది. మొదటిది, ఈ ఇంట్లో పరిస్థితి ఏంటంటే, ఒకటి, ఈ ఇంట్లో ఏడిపించేవారు ఉన్నారా లేదా? ఎవరు అంటే ఈ పాప. ఏడిపించాలని ఏడిపించలేదు, కానీ చచ్చిపోయి ఏడిపిస్తుంది. కనుక మన ఇంట్లో కూడా ఏడిపించేవారు ఒకడైనా ఉంటారు, ఇంటికి ఒకరైనా ఉంటారు. లేదా ఏడిపించే కారణము ఒకటైనా ఉంటుంది. అది గుర్తొచ్చినప్పుడల్లా కన్నీళ్ళు రాలుతూ ఉంటాయి. అవును కదా. రెండోది, ఒకటి ఏడిపించేవారు ఉన్నారు, రెండోది ఏడ్చేవారు ఉన్నారు. ఆ ఇంట్లో ఎవరున్నారు చెప్పాలి? పోతులు చెప్పాలి, నోరు తెరవండమ్మా. ఎవరున్నారు? రెండోది ఏడ్చేవారు ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఆ ఇంట్లో ఏడుపు మాన్పించేవారు లేరు. ఏడుపు 3 విషయాలు చెప్పారు. కొంచెం నోరు తెరవండి. ఒకటి ఏంటి? ఏడిపించేవారు ఉన్నారు. రెండోది ఏంటి? ఏడ్చేవారు ఉన్నారు. మూడోది ఏంటి? ఏడుపు మాన్పించేవారు లేరు. మన ఇంట్లో ఏడుపు మాన్పించేవారు కావాలి. ఆయనకు స్థలము లేదు. ఆయనకు స్థలము లేదు. ఆ ఇంట్లో ఏడిపించే పాప శవముంది. ఏడ్చేవారు ఇంటి నిండా ఉన్నారు. కాలు పెట్టేదానికి ఇక స్థలము లేదు. హౌస్ఫుల్. సినిమా హాల్ దగ్గర పెడుతుండే అప్పుడప్పుడు హౌస్ఫుల్ అని, అంటే ఇంకా సినిమా హాల్లో సీట్ లేదన్నట్టు. ఇక్కడ ఈ ఇంటి ముందు కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టారు. ఇంకెవరు ఇంట్లోకి వచ్చేదానికి ఖాళీ లేదు. హౌస్ఫుల్ బోర్డు పెడితే ఆ ఇంటి ఎదురుగా నిలబడి యేసయ్య అంటున్నాడు, స్థలమియండ్రా, స్థలమియండి అంటున్నాడు. ఎవడు ఇయ్యలే. మాకే స్థలం లేక ఇరుక్కొని మేముంటే నువ్వు మధ్యలో వచ్చి స్థలం ఇయ్యండి అంటావి. లేటుగా వచ్చి లేదు పో ఆ ఇంట్లో ఉన్నోళ్ళు. కాదు బాబు, అసలు నాకు స్థలం ఇవ్వండి, అసలు ఈయనకి ఇవ్వాలి. మెయిన్గా చేతగానోళ్ళంతా ఇంటి నిండా ఉండి ఏడుస్తున్నారు అంతే. ఎంత విచిత్రం పరిస్థితి. సరే, వీళ్ళు ఇచ్చేటట్టు లేరని ప్రభువుకి అర్థమైంది. అధికారి కూడా చేతులు ఎత్తేసాడు. ఇంటికి రమ్మన్నాడు కానీ ఇంట్లో దూరడానికి అవకాశం. రే ఇయ్యండ్రా బాబు, ఈయన వస్తున్నాడు అని అంటే, యాడుంది స్థలం? లేదు. అప్పుడు యేసు ప్రభు ఈ ఇంట్లో ఎట్లా జొరబడాలా అని ఆలోచించేమన్నాడు, ఒక మాట అన్నాడు. రే బాబు అని అన్నాడు. ఏం అంటే, ఆ పాప చావలేదురా బాబు, నిద్రపోతుంది అని అన్నాడు. ఎంత మాట అంటాడు! మేమేం తిక్కోళ్ళమా?
నిద్రపోతున్న పాపం చూసి ఏడుస్తున్నామా? మేమేమన్నా తిక్కోళ్ళమా? రే ఆయన చేయి పట్టుకొనిరా, రా రా చూద్దాం ఇంట్లోకి రా, భలే చెప్తుండవే నిద్రపోతారు రా అంటే పాండి అని చెప్పి అట్లా స్థలం చేసుకోవాల్సి వచ్చింది యేసు ప్రభు. ఎంత దౌర్భాగ్యం చూడండి. మామూలుగా ఇచ్చారా స్థలము చెప్పండి? పోనీ నువ్వు ఇస్తావా? మామూలుగా ఇస్తావా? మర్యాదకి ఇస్తావా? ఇయ్యవు. ఎంత కష్టమైందో చూడండి యేసు ప్రభువుకు స్థలం చేసుకోవడానికి. ఆ పాప చావలేదు పోప అని అన్నాడు. నిద్రపోతుంది అనేసరికి వాళ్ళకు రోషం వచ్చింది. రే ఆయన చేయి పట్టుకొనిరా, జరగండి రా, మీరు రా చూద్దామని ఇగుకొని పోయినారు ఆ పాప దగ్గరికి. అప్పుడు స్థలం ఇచ్చారు. ఒక ఇంట్లో యేసు ప్రభు స్థలం చేసుకోవడం ఎంత కష్టమో చూడండి. మనము సువార్తకు వెళ్ళినప్పుడు కూడా మనం వస్తున్నామని తెలిసి కొంతమంది తలుపులేస్తారు. మా ఇంట్లో స్థలము లేదు, మీ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తామండి, మాకు అవసరం లేదు. కొన్ని గ్రామాల్లో బోర్డులు పెడుతున్నారు, క్రైస్తవులు సువార్త చెప్పడానికి గ్రామంలో అనుమతి లేదు, ఊరి బయటనే. అంటే మా ఊర్లో యేసుకు స్థలము లేదు. యేసుకు స్థలం ఇవ్వకపోతే యేసుకేం నష్టం లేదు. నీకు నష్టం, నీ ఇంటికి నష్టం, నీ ఊరికి నష్టం. ప్రియులారా, ప్రభువుకి ఏం నష్టం లేదు, మనమే నష్టపోతున్నాం. సరే, మొత్తం మీద ఆ అధికారి ముఖం చూసి యేసు ప్రభు ఓపికతో స్థలం చేసుకున్నాడు. స్థలం ఇయ్యండి అంటే ఇవ్వల వీళ్ళు. ఇక ఆయన స్థలం చేసుకొని జాగా చేసుకొని జొరబడి మొత్తానికి ఆ పాప దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ చూడు చచ్చిపోయింది, నిద్రపోతుందంటావే, ఏం జోకా? మేము ఇంత సీరియస్గా ఏడుస్తుంటే నువ్వేంటి హాస్యం చేస్తావు, అపహాస్యం చేస్తావు, జోకేస్తావేంటి? తమాషాగా ఉందా? ప్రభు వారి మాటలను పట్టించుకోలేదు. పాప దగ్గరికి పోయి అన్నాడు, చిన్నదానా లే అన్నాడు. ఆ పాప లేచి కూర్చో. నిద్రపోతున్న వాళ్ళని లేపినట్టు, పాప ఎంతసేపు నిద్రపోతావు, లేచి కూర్చో. మీ వాళ్ళంతా ఏడ్చి అలసిపోయారు. పాప లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ ఇంట్లో ఏడిపించేవారు ఉన్నారు, ఏడ్చేవారు ఉన్నారు. అయితే మూడో వ్యక్తి ముఖ్యమైన ఆయన ఎవరు వచ్చారు? ఏడుపు మాన్పించే దేవుడు. ఆహా! కనుక ప్రియులారా, మన ఇంటిలో యేసయ్యకు స్థలముందా? ఉంటే మనము ధన్యులం. ఆయన మన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు, మన దుఃఖమును సంతోషంగా మారుస్తాడు, మన దుఃఖ దినములకు సమాప్తి కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంత విలువైన వాడు యేసు ప్రభు. అంతవరకు ఏడుస్తున్నవారు ఇక ఏడు పాపేశారు, కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. కన్నీళ్లు కాస్త దేనిగా మారినాయి చెప్పండి? ఆనంద బాష్పాలుగా మారినాయి. దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో స్థలం ఉందా? ఉంటే మీరు ధన్యులు, ధన్యులు. యేసు ప్రభు
వారి కన్నీరు తుడిచాడు. కానీ బాధాకరం ఏంటంటే ఇంటి ముందర నిలబడి అడగాల్సి వస్తుంది, స్థలమియ్యండి. చాలామందికి యేసు ప్రభు విలువ తెలియదు. ఆయన నామమున మీ ఇంటికి సేవకులు వస్తే సేవకుల పాదాలు మీ ఇంట్లో మోపబడితే మీరు ధన్యులు. ఒకసారి ఒక సేవకుడు ఇల్లు దర్శించడానికి వెళ్ళాడు. ఇంటి బయట ఆ యొక్క ఈ అంట్లన్నీ కుండలు ఇంటి బయట వేసుకొని తోముకుంటుంది. వందనాలక్క అని అంటే, వందనాలన్నా, పని మీద ఉంది. ఆమె ఏమందంట, 4 ఇళ్ళు తిరిగి రాన్నా అని అందంట. 4 ఇళ్ళు తిరిగి రాన్నా అంటే సర్లెక్క అని పోతున్నాడు. పోతుంటే ఈ లోపల ఒక భిక్షకుడు అట్లా వీధిలో వచ్చి ఇంటి ముందర నిలబడ్డాడు. అమ్మా ఇంత భిక్షమే తల్లి అంటే ఆ యొక్క అతనితో కూడా ఏమని తెలుసు, 4 ఇళ్ళు తిరిగిరా అని అందంట. సేవకునితో ఏమంది, 4 ఇళ్ళు తిరిగిరా అన్న. బిచ్చగానితో ఏమంది, 4 ఇళ్ళు తిరిగిరాప్ప అని అందంట. అది వెళ్తున్న సేవకునికి వినబడింది. అంటే ఆయనకి ఏమర్థమైంది, నాతో ఒక మాటే ఉంది ఆమె, బిచ్చగానితో ఒక మాటే ఉంది. సేవకుని బిచ్చగాన్ని సమానం చేసింది. ఇక జీవితంలో ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదని ఆయన మనసు నొచ్చుకొని ఇంక వెనక్కు చూడకుండా అట్లే వెళ్ళిపోయాడు. స్థలమియ్యండి, స్థలమియ్యండి. ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, యేసుకు స్థలమియ్యండి. ఈ అధికారి తన ఇంటిలో యేసుకు స్థలం ఇచ్చాడు. అయినను అది ఎంత పెద్ద సమస్య అయినను, మరణము అంటే ఇంకంతకు మించిన పెద్ద సమస్య ఇంకొకటి లేదు. కనుక ప్రియులారా వినండి, మన సమస్య ఎంత పెద్దదైనా మన దేవుడు దానికంటే పెద్దవాడు. మై గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ మై ప్రాబ్లం. నమ్ముతారా? ఏం మాట్లాడరే అన్న, నమ్ముతున్నారా? నా సమస్య కంటే చెప్పండి, నా దేవుడు పెద్దవాడు. మన ప్రాబ్లం ఏంటంటే సమస్య గుండా దేవుణ్ణి చూస్తాం. అప్పుడు సమస్య లావుగా ఉంటుంది, దేవుడు సన్నగా కనపడతాడు. కానీ దేవుని గుండా సమస్యను చూస్తే దేవుడు పెద్దగా కనపడతాడు, సమస్య చిన్నదిగా కనపడుతుంది. ఈ అధికారి చేసిన మంచి పని ఏంటంటే దేవుడు ఎంత పెద్దవాడో చూశాడు, దేవుని ద్వారా తన సమస్యను చూశాడు. ప్రభువా, అది నీకంటే పెద్దది కాదు ఆ సమస్య. నువ్వెంత గొప్పవానివో నాకు తెలుసు, నువ్వెంత పెద్దవానివో నాకు తెలుసు. నీకు అసాధ్యమైన సమస్య ఏది లేదని కూడా నాకు తెలుసు. మనుషులకు అసాధ్యమైనది నీకు సాధ్యమని నాకు తెలుసు. రా నా ఇంటికి, నువ్వొస్తే సమస్య తీరుతుంది. దేవునికి స్తోత్రం. నా దేవుడు నా సమస్య కంటే పెద్దవాడు. ఒకసారి ఒక యవనస్తుడు సేవకుని దగ్గరికి వెళ్ళి అన్నాడు, అంకుల్, నా చుట్టూ సమస్యలున్నాయి అన్నాడట. అంటే ఆయన నవ్వి, అరే బాబు, నీ చుట్టూ సమస్యలున్నాయి,
కానీ నీ పైన దేవుడున్నాడు. అటు చూడరా, సమస్యల వైపు చూడొద్దు. అమ్మా, ఈ మాటలు నమ్మిన వారు ధన్యులు. నా చుట్టూ సమస్యలున్నాయి, ఎటు చూసిన సమస్యలే. కానీ నా పైన ఎవరున్నారో చెప్పాలి. నోరు తెరవండి గట్టిగా. నాకు వినపడట్లే, కొద్దిగా చెవుడు అనిపిస్తుంది. చెప్పాలి. ఎవరున్నారు? గట్టిగా. మీ పక్కన నిద్రపోతున్న వాళ్ళు లేచేటట్టు అరవండి. నీ పైన ఎవరున్నారు? ఆహా, పోతులతో పెద్ద సమస్య అయిపోయింది. ఇవేం మామూలు పోతులు కాదు, ఏండ్ల తరబడి పెంచినారు. పోసారు, నువ్వు 2 రోజులు ఉండిపోతావు, మళ్ళా మామూలే మేము. పోతులను లేపడం ఒక కార్యక్రమం అయిపోయింది ఈ కూడికలు. అన్నా మేల్కొండే, కొంచెం వినండి. బాగా వింటే గట్టిగా ఏమ్మా, బాగా వింటే, బాగా వినకపోతే బాగా విందామా, బాగుపడదామా? బాగా వినాలి. బాగా తింటే లావ్ అయిపోతాం, బాగా నిద్రపోతే బలహీన పడిపోతాం. నిద్రమత్తు ఆత్మ, ఇది సాతాను దురాత్మ. ఇది ఆ ప్రభావం కింద ఉండదు. నిన్ను విననివ్వడు, బాగుపడనివ్వడు సాతాను. అన్న మేల్కో, కొంచెం అప్పుడప్పుడు అటు ఇటు చూస్తుండండి, పోతులను లేపుతుండండి. వినాలి వారు. ఈ వినకపోతే మన ఇంట్లో దరిద్రం, శని అట్లే ఉంటుంది, ఇంకంతే, తీరదు. నీ ఇంట్లో యేసు ప్రభు అడుగు పెట్టాలి, ఉండాలి. అప్పుడు ఆయన టేకప్ చేస్తాడు ప్రాబ్లమ్స్. నేను చూసుకుంటాను. తెలుగులో ఒక సామెత ఉంది, తాడు పట్టిస్తే తానే తిప్పుకొని వస్తాడని. నీ సమస్యలు ప్రభువుకు అప్పగించు. అధికారి యేసు వైపు చూశాడు. కుమార్తె చనిపోయింది, వార్త వచ్చింది, అది పట్టించుకోవట్లా. ఈయన వైపు చూశాడు. చచ్చిందా, సరే ఉండు, ఈయనతో పని ఉంది, నువ్వు రా, ఇంటికి రా. ఆహా, పరిస్థితి మారింది. కనుక అమ్మలారా, ఇది మనందరికీ గొప్ప ఆదరణ కాదా? మన ఇంట్లో ఏడిపించేవారున్నారు, ఏడ్చేవారున్నారు, ఏడుపు మాన్పించేవారు కావాలి. అయితే ఆయనకు స్థలమియ్యండి. యేసుకు మన ఇంట్లో స్థలమియ్యండి. ఇలాంటి సంఘటన ఇంకోటి చూపిస్తాను రండి. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా 7, బాబు 11 నుండి చదువుతావా? 7:11. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. చాలు. నాయీను అనే ఊరికి వెళ్తున్నాడు ప్రభు. ఈ లోపల ఊరి గవిని దగ్గరకు వచ్చాడు ప్రభు. వచ్చేసరికి ఊర్లో నుండి ఒక గుంపు బయలుదేరింది. ఏంటంటే పాడె కనపడుతుంది, పాడె మీద ఒక శవము, శవం పక్కన తల్లి ఏడ్చుకుంటూ ఆమెతో పాటు అనేకులు వస్తున్నారు.
యేసు ప్రభు దృష్టి ఆ తల్లి మీద పడింది. పడి అన్నాడు, అరే బాబు కొంచెం ఆ పాడి ఆపండ్రా. ఆపారు. ఆమెతో అన్నాడు, అమ్మా 13వ వచనం, ఏడవద్దు అన్నాడు. డోంట్ వీప్, ఏడవద్దు. అప్పుడు ఆమె, బహుశా నువ్వెవరు నాయనా, నా కొడుకు లాంటి వయసు ఉన్నట్టుంది నీకు, ఇదివరకే ఏడవద్దని ఎంతోమంది చెప్పారు, కానీ నా ఏడుపు ఎవరో మాన్పించలేకపోయారు. నా కడుపు కోత నీకేం తెలుసు నాయనా, ఒక్కడే కొడుకు, ఆ మధ్యనే ముసిలోడు చచ్చిపోయినాడు, ఇప్పుడు చెట్టంత కొడుకు చచ్చిపోయినాడు, నేను ఒక్కదాన్ని మిగిలినాను, నాకు దిక్కెవరు? అందరిలాగే నువ్వు చెప్తున్నావు ఏడవద్దు అని, కానీ నా ఏడుపు ఎవరు మాన్పిస్తారు? నా కడుపు కోత లాంటిది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు. వినండి, యేసు ప్రభు ఏదన్నా ఒక మాట చెప్పాడంటే అది అర్థవంతమైన మాట. మనలాగా ఉత్త మాటలు చెప్పాడు ఆయన. భయపడొద్దు అంటాడు, భయం తీసేస్తాడు. ధైర్యంగా ఉండు అంటాడు, ధైర్యం నింపుతాడు. నీ బాధ తీరింది అంటాడు, బాధ తీర్చి నెమ్మదినిస్తాడు. అలాగున ఏడవద్దన్నాడు. దాని అర్థం ఏంటంటే నీ ఏడుపు మాన్పించేవాడు వచ్చాడు నీ దగ్గరకు వచ్చాడమ్మా అని. అబ్బి బాబు లేవరా, లేచి కూర్చో, మీ అమ్మ ఏడుస్తుంది అన్నాడు. నలుగురు పాడెను మోసుకొని పోతున్నారు శవాన్ని, వాడు లేచి కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఏడుస్తుందా అయ్యమ్మ? చెప్పాలి. ఏడుపు ఆగిపోయింది. కన్నీళ్ళు కాస్త ఏమైంది? ఆనంద బాష్పాలుగా మారింది. ప్రియులారా, ఇంకో సంగతి ఇక్కడ చెప్తాను, బాగా పాయింట్ క్యాచ్ చేయాలి. యేసు ప్రభు పాడె మీద మోసుకొని పోబడుతున్న శవాన్ని తట్టాడు, లేదా లేవురా అన్నాడు, లేచి కూర్చున్నాడు. అంతవరకు అది పాడే. ఇప్పుడు ఏంటి చెప్పండి? అది పల్లకి. పాడెను పల్లకిగా మార్చిన దేవుడు యేసు ప్రభు. మీరు నమ్మట్లేదు అది. అందుకే పెద్ద స్పందన లేదు, ఫేస్లో కూడా ఫీలింగే లేదు మీకు. ఎట్లే చూస్తున్నా, గుడ్లు అప్పగించు. ఎప్పుడు బాగుపడతామో ఇక. పాడెను దేనిగా మార్చాడు? అక్క మాట్లాడండి, దేనిగా మార్చాడు? మరి నీ ఇంట్లో మార్చలేడా? ఏందా ముఖం అటు పెట్టినావు? దేవుని పిల్లల ముఖాలు సొరకాయ ముఖాలు అయిపోయి. సొరకాయ అంటే ఏంటమ్మా? యాలబడి ఉంటుంది. అద్దం చూసుకుంటే ముఖం చూస్తే ఎట్లా ఉంటుంది? అది సొరకాయ అంతే. ఇట్లా సాగి ఉంటుంది. ఈయన నుంచి ఈడ మీసాలు వచ్చి ఉంటాయి, ఆడోళ్ళకు మగోళ్ళకు అందరికీ. మాకు ఇవి మళ్ళీ ఇంకో మీసాలు, 2 మీసాలు మాకు, మీకు ఒక మీసం. ఈయన నుంచి ఇట్లా దిగి ఉంటుంది. ఏంటంటే దిగులు. దేవుని బిడ్డల ముఖాలు సొరకాయ ముఖాలుగా ఉండకూడదు. ఎందుకు సొరకాయలాగా మారిపోతుందంటే గుండె నిండా దిగులు, పుట్టెడు చింత పెట్టుకున్నాం. నా చిన్నతనంలో మా అమ్మ ఒకసారి చూస్తే, ఆ ముఖం చూస్తే నాకే బాధ. ఏందమ్మా అట్లా ముఖం పెట్టినావంటే, నీకేం తెలుసులే నాయన చిన్నప్పుడు అని మా అమ్మ ఒక మాట అనింది, ఇప్పటికి గుర్తు నాకు. ఏంటంటే,
నా పరిస్థితి ఎట్లుందంటే పగలొక దిగులు, రేయొక పగలు అనింది. పగలంతా దిగులు చేస్తాను నాయన, రాత్రి నాకు పగలుగా ఉంటుంది. అంటే అందరూ నిద్రపోతుంటారు కానీ నాకు నిద్ర రా. అది పరిస్థితి మన ఇండ్లలో. అది నేను మర్చిపోలేదు. అయితే దేవునికి స్తోత్రం, మా ఇంట్లో యేసు ప్రభు అడుగు పెట్టాడు. ఆయనకు స్థలం ఇచ్చాం, ఆయనకు అప్పగించాం. పరిస్థితులు మారాయి. మా అమ్మ ఇప్పుడు సంతోషంగా ఉంది. 90 ఏండ్లు మా అమ్మకి. మా నాయన 4 ఏండ్ల కిందట ప్రభువునందు నిద్రించాడు. 96 ఏండ్లు ఆయనకి. మా అమ్మ ఇప్పుడు హ్యాపీగా ఉంది, యేసు ప్రభు. కనుక దేవుని పిల్లల ముఖాలు ఎలా ఉండాలి? సొరకాయ ముఖాల్లాగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? కలింగిరి పండులాగా ఉండాలి. ఏమన్నా కలింగిరి పండు ఎట్టుంటుంది? ఇట్లా సొరకాయ. మరి అద్దం చూసుకునేటప్పుడు కొంచెం చెక్ చేసుకోండి. ముఖ్యంగా అక్కలు, ఇంకా అవన్నీ మీకు వంట సామాన్లు కదా. సొరకాయన కలింగిరి పండు, సొరకాయన కలింగిరి. నేను చెప్పే సత్యం ఏంటంటే, యేసు ప్రభు సొరకాయను కలింగిరి పండుగ మార్చగలడు. ఇంట్లో ఆయనకేమియాలి? స్థలం. స్థలమీయడి, స్థలమీయడి. రక్షణ పొందాం కానీ ఏంటో రక్షణానందం లేదు, సంతోషం లేదు, ఉప్పొంగడం లేదు. ఏంటంటే ఈ ఐహిక విచారాలు వేసి తొక్కి పడేస్తున్నాయి మనల్ని. అవన్నీ మనమే పెట్టుకుంటాం, ప్రభువుకి అప్పగించి. ప్రభు అన్నాడు, దేన్ని గురించి మీరు చింతించొద్దు అన్నాడు. మరేంటి మన ముఖాల్లో చింతే కనపడుతుంది? అంటే ఆయనకు అవిధేయత చూపిస్తున్నాం. ఆయన వద్దంటే మనం అది చేస్తున్నాం. చింతించొద్దమ్మా, వద్దంటే వద్దు. ఏం చేయాలి మరి? అవి ఆయనకు అప్పగించి మిమ్మును గూర్చి చెప్పాలి. ఆయన చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు, అంటే అంత ఆయన మీద వేయండి, నిశ్చింతగా ఉండండి. అంతా ఆయన మీద ఏమంటే మనం వేస్తామా? కొంత ఆయన మీద వేస్తాం, కొంత మన మీద వేసుకొని అదే సొరకాయ ముఖాలు పెట్టుకొని ఎన్నిసార్లు ఫోటో తీసినా నీ ముఖం మారదంతే, అది అట్లే ఉంటుంది. అంత వేద్దాం, అంత వేద్దాం, ప్రాణం తేలిక చేసుకుందాం, నిశ్చింతగా ఉందాం. మదర్ తెరిసా ఒకసారి మాట అన్నారు, నా గురించి నేను ఆలోచించను, నా గురించి నా దేవుడు ఆలోచిస్తాడు, నేను నా దేవుని గురించి ఆలోచిస్తాను. అంతే. అర్థమైందా? నేను నా దేవుని గురించి ఆలోచిస్తుంటాను, నా దేవుడు నా గురించి ఆలోచిస్తుంటాడు. అందుకే నాకు చింత లేదు, దిగులు లేదు, సంతోషంగా ఉంటాను. నా సమస్య ఏదైనా నా దేవుని చేతుల్లో పెట్టుకుంటాను, రిలాక్స్ అయిపోతాను. ప్రాక్టీస్ చేద్దాం ప్రియులారా, ప్రాక్టీస్. యేసు ప్రభు ఆ తల్లిని చూశాడు, మా ఏడవద్దన్నాడు, ఏడుపు మాన్పించాడు. ఇంకా ఇక్కడ అద్భుత సన్నివేశం ఏంటంటే, నాయీను గ్రామములో నుండి మరణం బయటికి వస్తుంది, బయట నుండి గ్రామములోకి జీవం పోతుంది.
మరణం బయటికి వస్తుంటే జీవము లోపలికి పోతుంది ఊర్లోకి. మరణం జీవం ఎదురు పడినాయి. జీవం ఎవరు చెప్పండి? సంతోషం. నేనే జీవం అన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు చెప్పండి, పోటీలు పడిన ఎదురెదురు వచ్చినారు, ఎవరు గెలుస్తారు? దేవునికి స్తోత్రం. మన రాయలసీమలో పరిస్థితులు చాలా మారినాయి, కానీ అంతకుముందు ఎట్టుండేది? బాంబుల మూతలు, వేట కొడవన్లు, జీపులు వేసుకొని. ఉదాహరణకు ఒక ఊర్లో ఆ ఇద్దరు ఫ్యాక్షన్ నాయకులు ఎదురుపడ్డారనుకోండి, ఎట్లుంటుంది పరిస్థితి? తగ్గుతారా ఎవరన్నా? సైడ్ ఇవ్వు అంటే నువ్వే ఇవ్వు. నేను సైడ్ ఇస్తే నా మర్యాద ఏమైపోతుంది? పెద్ద అయిపోతుంది. ఇక గతి లేకపోతే పోలీసులను పిలిపించి సర్ది పంపిస్తారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మరణం ఎదురొచ్చింది, జీవం ఎదురొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రియులారా, ఒకరికొకరు సైడ్ ఇచ్చుకొని పోలా, యేసయ్యను దాటిపోలే మరణం. జీవము మరణమును మృంగివేసింది, ఓడిపోయింది మరణం. ఓ మరణమా, ఛాలెంజ్. నీ ముల్లు ఎక్కడ? నీ విజయం ఎక్కడ? విజయమందు మరణం మృంగివేయబడింది. సిలువలో మరణముతో గెలిచాడు యేసు ప్రభు. సరే, ఆయన మరణించి సమాధిలో పెడితే 3 దినాల కంటే ఎక్కువగా సమాధి భరించలేకపోయింది. ఆయన్ని చేత కాలేదు. సమాధిని జయించి ప్రభు బయటికి వచ్చాడు. అది మన విజయం. అంత గొప్ప దేవుడు మనకున్నాడు ప్రియులారా. ఆయనకు మన ఇంట్లో స్థలం ఉందా? అదే ప్రాబ్లం. యేసుకు మన ఇంటిలో స్థలం ఇయ్యాలి. మన దిగులు తీరుతుంది, మన చింత తీరుతుంది. మన సొరకాయ మొక్కలు కలింగిరి పండ్లుగా మారిపోతాయి. రండి, చివరిగా ఒక ఇంటికి పోదాం. ఆ ఇంట్లో ప్రభు రాకముందు పరిస్థితి ఎట్లుంది, ప్రభు వచ్చి వెళ్ళాక పరిస్థితి ఎట్లయింది? రండి, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి. బాబు చదువుతావా? లూకా 11:38 తీయాలి. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆగండి, ఆయన వెళ్ళిపోతున్నాడు అంతే. వెళ్ళిపోతూ ఉంటే మార్తా అనే ఒక స్త్రీ చూసి ఆపింది. ఆగు. ఏమ్మా అంటే, అయ్యా మా ఇంట్లోకి రండి. ఇంట్లో స్థలం ఇచ్చింది మార్త. కనుక నీ ఇల్లు దాటిపోతున్నాడేమో, ఆపు, పసిగట్టు, గమనించు. ప్రభువా మా ఇంట్లోకి రా, ప్రభువా మా ఇంట్లోకి రా. ఇంట్లోకి వచ్చాడు యేసు ప్రభు, కూర్చున్నాడు. కొంతమంది అక్కడ గుమిగూడారు. యేసు ప్రభు వాక్యం చెప్తున్నాడు, మొదలుపెట్టాడు. ఇప్పుడు చదువు నాన్న బాబు. 39. ఇంతసేపా? ఆమెకు ఏం బాబు మైకులా? ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను.
ఈ ఇంట్లో వినండి. వింటున్నారా? ఏమ్మా వింటున్నారా? ఏదో ఒకటి చెప్పండి. ఇవన్నీ యాళ్ళే సార్, మేము ఇంతే. ఇంకా చెక్కు చెదరం ప్రసంగాలు విని 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 డాష్ మీద వాన పడుతున్నట్టుంది మాకు. వింటున్నారమ్మా? ఆనుకున్నోళ్ళు అట్లే పోతున్నారు. వినాలి తల్లి, బాగా వింటే గట్టిగా. ఈ ఇంట్లో ముగ్గురున్నారు, బాగా వినాలి. ఒకరు మరియా యేసు పాదముల యొద్ద ఉంది. మార్త యేసు పాదములకు దూరంగా ఉంది. ఇంకొకడు లాజరు అసలు అడ్రస్సే లేడు. వాడు యాడిపోయినాడు? బహుశా గాలి బ్యాచ్ ఏమో. వాడు గాలికి తిరిగేటోడు. కొన్నిసార్లు గమనిస్తుంటాం, సేవకులు వస్తున్నారు అని అంటే ఆ ఇంట్లో వాళ్ళు నెమ్మదిగా దాటుకొని పోయి ఉంటారు. ఇంకా భార్యకు పిల్లలు చెప్తా, కొంచెం టీ ఇచ్చి మర్యాద చేసి ప్రార్థన చేయించుకొని పో, నేను పోయి వస్తాను. అసలోడు దొరకడు ఇంటి యజమాని. ఈ లాజరు అడ్రస్ లేడు. మరియా యేసు పాదాల దగ్గర ఉంది. మార్త యేసు పాదాలకు దూరంగా ఉంది. లాజరు వాడు అడ్రస్సే లేడు, ఎటు పోయినాడు. సరే, ఈయన వాక్యం చెప్తున్నాడు, మరియా వింటోంది. ఈ లోపల ఏమైంది? ఆ దూరంగా ఎక్కడో వంట చేస్తున్నామే పరిగెత్తుకుంటా గదిలోకి వచ్చి ప్రభువా అనేది. అంతే, ప్రసంగం ఆగిపోయింది. అందరూ అటు చూశారు, ప్రభువు కూడా అటు చూడాల్సి వచ్చింది. చిన్న బాంబు పడినట్టు ప్రసంగం ఆగిపోయింది. అందరూ అటు చూశారు. ఏమ్మా అని అన్నాడు. ఇక్కడ చూడండి పరిస్థితి. ఈమె వినదు, విననీయదు, వినదు, విననీయది. కూసే గాడిది. అబ్బా అన్నీ తెలుసు, అయినా వినరు. సరే, ప్రసంగం ఆగిపోయింది. ఏమ్మా నీ పంచాయతీ అంటే, ఆ పిల్ల చూడు మరియా, పని దొంగది. పని ఎగురగొట్టి నువ్వు వచ్చినావని సాకుతో కూర్చొని వింటుంది. అమ్మాయిని పంపు, నేను వినను, ఆ పాపను కూడా విననీయనంతే. ఇద్దరం నష్టపోవాలంతే, ఇద్దరం మునగాలంతే. ప్రభు మార్తను చూసి నొచ్చుకున్నాడు, మరియను చూసి మెచ్చుకున్నాడు. మన సంగతి ఏంటి? నొచ్చుకుంటున్నాడా, మెచ్చుకుంటున్నాడా? చెప్పాలి. ఉదాహరణకు కొందరు బాగా వింటున్నారు వాక్యము, వాళ్ళని చూసి ప్రభు చెప్పాలి మెచ్చుకున్నాడు. కొందరు నిద్రపోతున్నారు, వాళ్ళని చూసి ప్రభువు నొచ్చుకున్నాడు. అన్నా, అక్క, ఈ దయ్యం వదిలిపోవాలనే ఇది ఇంటికి పోయి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు దయ్యం పట్టింది. యథార్థంగా చేసుకుందాం, ఏముంది, సిగ్గెందుకు? చర్చికి పోతే నిద్ర వస్తుంది. ఈ దయ్యం వదిలిచ్చు ప్రభువా. నాయన, ఎంత నష్టపోతున్నాను తండ్రి, పోతులు మేపుతున్నాను తండ్రి, తిండిపోతూ, నిద్రపోతూ, సోమరి పోతూ. పోతులతో పోరాడదాం, మోసపోతున్నాం. బాగా వింటున్న వారిని చూసి ప్రభు మెచ్చుకుంటున్నాడు, నిద్ర మోకాలను చూసి ప్రభు నొచ్చుకున్నాడు. మార్తను చూసి నొచ్చుకున్నాడు, మరియను చూసి మెచ్చుకున్నాడు. ప్రభు అన్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచు. మెచ్చుకున్నాడు. నువ్వు కూడా మారాలమ్మా, మారాలి.
వాడేడి లాజరు, వాడు నువ్వు వస్తుండవని తెలుసు ప్రభువా, అందుకనే వాడు ఆ సందులో వాడి ఉరికినాడు. వాడు గాలి బ్యాచ్ నైనా, వాడు నీ దగ్గరికి రాడు. ఇది పరిస్థితి. సరే, ఏం జరిగింది తర్వాత అంటే ఈ లాజరు చచ్చినాడు. ఏమైంది? లాజరు చచ్చిపోయినాడు. చూసారా ఎంత ఉపద్రవం పొంచి ఉండిందో ఆ ఇంట్లో. సరే, ఇంకా వాడు చచ్చిపోతున్నాడని తెలిసి కబురు పంపారు, ప్రభువా తొందరగా రా, నువ్వు ఇక్కడికి వస్తే వాడు బ్రతుకుతాడు అని. ప్రభు కావాలని 2 రోజులు లేట్ చేశాడు. ఈ లోపల చచ్చాడు, సమాధి అయిపోయినాడు. 4 రోజులు అవుతుంది, కుళ్ళిపోతుంది. అప్పుడు వచ్చినాడు యేసు. వీళ్ళిద్దరూ చాలా నిష్ఠూరపడినాడు. ఇప్పుడు చేంజ్ చేస్తావు, కానీ అధికారిలాగా అయినను అనలేకపోయారు. చచ్చి 4 రోజులు అయిపోయింది, అయినను ప్రభువా నువ్వు వచ్చావు చాలు అనలేకపోయినారు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు? నిష్ఠూరం, ఏడుస్తున్నారు. యేసు ప్రభు వారితో కలిసి ఏడ్చాడు. అదంతా 11వ అధ్యాయంలో ఉంది యోహాను సువార్తలో. సరే, ఎక్కడ పాతి పెట్టారమ్మా అవన్నీ అంటే తీసుకెళ్ళాడు, సమాధుల దగ్గరికి వెళ్ళాడు. ఆ రాయి తీయనరా అంటే ఈ అక్క చెల్లెన్లే అంటారు, వద్దు ప్రభువా వాసన వస్తుంది, ఇదేనా మీ ప్రేమ? వద్దు ప్రభువా వద్దు. చూసారా మన ప్రేమ ఎంతవరకు? అంతవరకే లిమిట్, అంతే. ప్రభు అన్నాడు, రాయి దొర్లించనరా, దొర్లించాడు. ప్రభు నిలబడి అన్నాడు, లాజరు అన్నాడు. సమాధిలో నుండి హాజరు అనే శబ్దం వినపడింది. లేచి వచ్చాడు. లాజరు అంటే జవాబేంటి? హాజరు, ప్రజెంట్ సార్, ప్రజెంట్ సార్. యేసు ప్రభు పేరు పెట్టి పిలిచాడు కాబట్టి సరిపోయింది. ఒకడు వచ్చినాడు అంటే ఆ సమాధుల్లో లాజర్ అనే పేరుతో ఇంకా వాడు తప్పేవుడు లేడు. ఇంకెవరన్నా ఉండింటే వాళ్ళు లేచేటోళ్ళు. ఒక్కడు ఉన్నాడు కాబట్టి లాజరు అంటే లేచి వచ్చాడు. ఒకవేళ పేరు పెట్టకుండా ప్రభు బయటికి రా అని అంటే అందరూ లేచి వచ్చేటోళ్ళు. ఎందుకు? అది అందరికీ పోతుంది మాట. ఎప్పుడైతే లాజర్ను చూశారో వారి కన్నీరేమైంది? ఆనంద బాష్పం. యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు బేతనీయ గ్రామానికి ఒక 8 సార్లు వచ్చి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. దేవునికి స్తోత్రం. అలా ఆ ఇంట్లో క్రమక్రమంగా పరిస్థితులు మారాయి. రండి చివరికి ఏమైందో చూద్దాం, ముగించుకుందాం. యోహాను సువార్త 12 పరిస్థితి ఎట్లా మారింది ఒక్కసారి చూద్దాం. బాబు చదువుతావా? కాబట్టి ఏం నాయనా మైకు పనిచేయదా? నువ్వు నిద్రపోతున్నావా? ఇంత లేట్ ఏంటి? కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. ఇప్పుడు ఆ ఇంట్లో పరిస్థితి చూద్దాం. మొదటిది అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేశాను. ఇప్పుడు చెప్పండి, ప్రభువుకు దూరంగా ఉందా దగ్గరుందా? గట్టిగమ్మా. దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుదినంబు యేసునేనా మదిలో కోరుతా. అంతకంతకు ఆయనకు దగ్గరగా. పరమగీతంలో ఒక మాట ఉంది,
నన్ను ఆకర్షించు. ఈ మాట వాడుకుందాం ప్రార్థనలో. ప్రభువా, నన్ను ఆకర్షించు, ఇంకా దగ్గరికి, ఇంకా దగ్గరికి, ఇంకా దగ్గరికి, నీకు దగ్గరగా. దూరంగా ఉన్నామేమో, దగ్గరకు వెళ్దాం. మార్త పరిస్థితి మారింది, ఉపచారము చేస్తుంది. ఇప్పుడు లాజరు సంగతి చూడండి. ఆయనతో కూడా భోజనమున కూర్చున్న వారిలో ఒకడు లాజరు ఇప్పుడు పక్కనే కూర్చున్నాడు. ఈ గాలోడు మారాడు. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో కూడా లేరా ఈ బ్యాచ్? మారుతారు, నిరాశపడొద్దు, ప్రార్థన చేద్దాం. గాలికి తిరుగుతుంటారు ఊరిక, అంతే. ఈ మొగోళ్ళు ఎక్కువ గాలికి తిరుగుతుంటారు, గాలి బ్యాచ్ ఉంటారు. ప్రార్థన చేస్తే మందిరానికి వస్తారు, నిరుత్సాహపడొద్దు. ఇప్పుడు ఎక్కడున్నాడు వీడు? ప్రభు పక్కనే కూర్చుని. ఇప్పుడు చూడండి, మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అతడు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. మరియా, ఆహా, ఇంకా ఉన్నతమైన అనుభవము. ఇక్కడ ఒక మాట, మిక్కిలి విలువ కలిగింది, ప్రభువుకు సమర్పించి. పనికి రాంది కాదు, ఏదో వాడుకున్నది కాదు, సెకండ్ హ్యాండ్ కాదు, మిక్కిలి విలువ కలిగింది. ఎవరికిచ్చింది? ప్రభువుకి ఇచ్చింది. సమర్పించే విషయంలో ఏంటి మన లెవెల్ ఆఫ్ సాక్రిఫైస్? అత్యంత విలువైంది నా జీవితంలో, మిక్కిలి విలువ కలిగింది నా జీవితంలో, నా ప్రభువుకు సింహభాగం నా దేవునికి మిక్కిలి విలువ కలిగింది. ఎంత ఎదిగిందో చూడండి, ఎంత ప్రేమో చూడండి. తన ప్రేమను క్రియల్లో కనబరుస్తుంది. ఇందాక కానుకల పాట వింటున్నాను, మాటలు కాదు అని అందులో ఒక మాట, మాటతో కాదు ప్రేమించేది, క్రియతో. ఇంకేంటి, తక్కువ కాదు ఎక్కువ ఇవ్వండి అని. అంటే చిన్న నోటు కాదు, పెద్ద నోటు ఇవ్వండి. ఆదివారం వచ్చేసరికి చిల్లర ఎతుకుతాము కొంచెం. ఇంకా పిల్లోళ్ళకు కొంచెం అంగడికి పోయి మార్చుకొని రాపనైనా తల 10 రూపాయలు. దరిద్రం. సాధ్యమైనంత పెద్ద నోటు వేద్దాం. మరియా మంచి మాదిరి. వీళ్ళది సాధారణ కుటుంబం, షావుకారులేం కాదు. అసలు దీన్నంట అమ్మి డబ్బులు చేసుకుంటే 1 సంవత్సరం పాటు బత్తెము ఇంట్లో పెట్టుకోవడానికి పనికొచ్చేదంట. 1 సంవత్సర కాలపు బత్తెముతో సమానమైన ఈ అత్తరు బుడ్డిని, అత్యంత విలువ కలిగిన దాన్ని ఏం చేసింది? ప్రభువు దగ్గరకు వచ్చి పగలగొట్టి ఆయనకు పూసి. చూసారా, ఈ ముగ్గురు చూడండి ఎక్కడున్నాడు. మార్త ఉపచారం చేస్తుంది, లాజరు పక్కన కూర్చున్నాడు, మరియా ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన్ని అభిషేకిస్తోంది. చూసారా, యేసు ప్రభుకు ఆ ఇంట్లో స్థలం ఇచ్చిన కారణం చేత ఇల్లంతా ఒక ఆర్డర్లోకి వచ్చింది, క్రమములోకి వచ్చింది. కనుక అమ్మలారా, ప్రియులారా, మన ఇంటిని చూసుకుంటే ఎక్కడో ఆర్డర్ తప్పింది, క్రమం తప్పింది, ఏదో లోపం ఉంది.
గందరగోళం ఉంది, అస్తవ్యస్తంగా ఉంది, గజిబిజిగా ఉంది, సర్దలేక చస్తున్నాము. అయితే శుభవార్త ఏంటంటే యేసుకు ఇంట్లో స్థలం ఇయ్యాడు. ఇది ఎలాగంటే చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మగవాళ్ళు మామూలుగా అంగి తొడుక్కున్నప్పుడు ఒక్కటి మేము సరిగా చూసుకుంటాం, ఏంటంటే పై గుండి పై కాజాలో పడిందా లేదా అని చూసుకుంటాం. ఇంకా తర్వాత పక్కకు వచ్చేస్తాం, అద్దం నుంచి టక 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 చూసుకోకుండా మిగిలిన గుండీలు పెడతాం. ఎందుకని? పై గుండి పై కాజాలో పడిందనుకోండి, మిగిలినవన్నీ ఏమవుతాయి? ఆర్డర్లోకి వస్తాయి. అలాగున యేసు ప్రభువుకు పై స్థానం ఇస్తే, ముఖ్య స్థానం ఇస్తే, కేంద్ర స్థానం ఇస్తే చాలు. అది ఒక్కటి చేయండి, మిగిలినవన్నీ ఆటోమేటిక్గా సర్దుకుంటాయి. ఈ ఇంట్లో సర్దుకున్నాయా లేదా? గట్టిగా మన ఇంట్లో సర్దుకుంటాయా లేదా చెప్పాలి. నమ్మినోళ్ళు చెప్పండి అమ్మా, సర్దుకుంటాయి. అయినను అని ఇంటికి పోదాం. ఇక మగవాళ్ళు అయితే మీసం తిప్పుకుంటా, అయినను మారుతాయి. అయినను పర్లేదు, నా ప్రభువుకు నా ఇంట్లో ఉన్నత స్థానం ఇస్తాను. అన్నీ ఆయన చూసుకుంటాడు, ఆర్డర్లోకి తెస్తాడు. ఎంత గొప్ప భాగ్యం! కనుక ప్రియులారా, ఈయన ఎంత విలువైన వాడో ఆలోచించండి. హృదయంలో స్థలమిద్దాం, ఇంట్లో స్థలమిద్దాం, మన జీవితాలను చక్కబెట్టుకుందాం. దేవుడట్టి కృప దయచేయునుగాక.